నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యానాం విష్ణాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ను ప్రారంభించిన యానాం ఎస్పీ రఘునాయగం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వినియోగదారులకి మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలని సూచన. మత్స్యకారుల నష్టపరిహారం పుదుచ్చేరి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలంటూ ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు పుదుచ్చేరి ప్రభుత్వం ఇచ్చిన ఒరిజినల్ లెటర్ను కాకినాడ ఓఎన్జీసీ ప్రతినిధులకు అందించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వినియోగదారులకి మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలని యానాం ఎస్పీ రఘునాయగం అన్నారు. యానాం విష్ణాలయం వీధిలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ యానాం బ్రాంచ్ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం సేవలను పరిపాలనాధికారి మునిస్వామి ప్రారంభించారు. అనంతరం హెచ్డిఎఫ్సి క్లస్టర్ హెడ్ దొరయ్య స్వామి, బ్రాంచ్ మేనేజర్ టి ప్రభాకర్ అతిథులను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. హెచ్డిఎఫ్సి క్లస్టర్ హెడ్ దొరయ్య స్వామి మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ సేవలను అందరికీ అందజేసేందుకు యానంలో నూతన బ్రాంచ్ ప్రారంభించినట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ వెంకట ప్రసాద్, క్యాషియర్ చిల్ల రాంబాబు, ప్రముఖ న్యాయవాది మాజేటి నటరాజ్, సిఐ షణ్ముగం, ఎస్ఐ నూకరాజు తదితరులు పాల్గొన్నారు. गणपति वामये कविं कवीना मस्तवस्तम ज्यास्तरजं ब्रह्मणस्पदानुस्मृति विदसादं प्रणो देवी सरस्वतीवाजिवाजिमदीनां सोतो ओम इंद्रभ्य नमः हरि ओम अय्यमुहूर्तस्तु मुहूर्तस्तु यज्ञायागादु यज्ञपदये दैवी स्वस्तिरस्तन स्वस्तिर्मानुषेभ्यः ओम दिनादिवेशं नो सन्तुष्टि ओम शान्ति 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 ओम हिरण्यवर्णामर्णिं सुवर्णरजां चन्द्रां लक्ष्म्यातवेदो उमावः कामावः जातवेदो लक्ष्मी मनोगामिनीं यस्यां प्रभोतं गावोदास्यो विन्देयं पुरुषामहम् अश्वपूर्वोदिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुष्टां कांसो अस्मितां मूर्तिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठलक्ष्मीनास्यां यम् अभूतिमसमृद्धिं सर्वां मृतमे कृत् गन्धद्वारां द्रादर्शां निचपुष्टां पशूनागुं रूपमन्नस्मि कत्तमेन प्रजाभूतामयि सम्भोगतम् किरण बेड़ी स्नोति विदसादं प्रणो देवी सरस्वती वाजिनीमति धेनां क्रमतो ओम श्री गुरुभ्यो नमः हरि लोकाभिरामं सुरदुरामं भूय नमो सर्वमंगलं शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते हरिं ओम तस्मोहतस्ते दोपमाग्राफ्यामि देवदर्शनं दोपदर्शनं सर्पयामि दाशं सर्पयामि कालाय महो महाबलाय महो ज्ञानमय महो आदिपति महादिना सर्पयामि नीराजनो सुधाचं सर्पयामि गोविंदा गोविंदा.
యానాం మత్స్యకారుల నష్టపరిహారానికి సంబంధించి వివిధ పార్టీల ప్రతినిధులతోనూ యానాం మత్స్యకారులతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమావేశమయ్యారు. ఓఎన్జీసీ సంస్థ ఎదురుగా చేపట్టిన మత్స్యకారుల ధర్నా అనంతరం ఓఎన్జీసీ అధికారులతోనూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఇతర అధికారులతో జరిగిన చర్చల విషయాలను ఢిల్లీ ప్రతినిధి మల్లాడి వారికి వివరించారు. నష్టపరిహారం పుదుచ్చేరి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన లెటర్ను ఓఎన్జీసీ అధికారులకు ఇవ్వనున్న మల్లాడి తెలిపారు. 2 విడతలుగా ఇచ్చేందుకు చమురు సంస్థ అంగీకారం తెలపడంతో ప్రస్తుతం చమురు సంస్థ ఖాతాలో ఉన్న 71 కోట్లు, ప్రభుత్వ ఖాతాలో ఉన్న 23 కోట్లతో కలిపి మొత్తం 94 కోట్లు 15 నెలలకు నష్టపరిహారం ఇచ్చేలా చమురు సంస్థను కోరనున్నట్లు మల్లాడి తెలిపారు. 15 నెలల పరిహారంకు ప్రభుత్వం చూసి ఇచ్చిన అనంతరం మిగిలిన 12 నెలలకు ఇచ్చేలా చర్యలు చేపడతామని మల్లాడి అన్నారు. ఏది ఏమైనా ఈ నెల 14వ తేదీలోగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు, నాయకుల చేతుల మీదుగా పరిహారం అందించేందుకు చర్యలు చేపడతామని మల్లాడి అన్నారు. యానాం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో 2వ తారీఖున అనగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు యానంలో ఉన్న కంపెనీ ఓఎన్జీసీ కంపెనీకి ఎదురుగా వేలాది మంది 2028 జనవరి 28 నుంచి 22 నుంచి 28 2022 జనవరి 28 నుంచి 24 నెలల డబ్బులు ఇమీడియట్గా 5,462 మంది అకౌంట్లో పడాలి అని ప్రభుత్వాన్ని దగ్గరగా ఈ 4 సంవత్సరాల నుంచి అనేకమైన ప్రయత్నాలు నడుస్తున్నా కానీ అనేకమైన ఇబ్బందుల వల్ల పాండిచేరి ప్రభుత్వం ఇప్పటి వరకు జీవో ఇష్యూ చేయలేని పరిస్థితిలో ఉంది. రీసెంట్గా డిసెంబర్ 12వ తారీఖున 5,462 మందిని ఇక్కడున్న అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో కమిటీ ఫైనలైజ్ చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం కూడా ఓఎన్జీసీ వాళ్ళు ఆ డబ్బుని డిపాజిట్ చేసిన తర్వాత జీవో ఇష్యూ చేసి ఈ 5,462 మందికి బ్యాంక్ అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం ఆ నిర్ణయం. వీరేమో ఓఎన్జీసీ వాళ్ళేమో మీరు జీవో ఇష్యూ చేసిన తర్వాత మేము డబ్బులు వేస్తామని ఓఎన్జీసీ చెప్పడం. ఫైనల్గా మొన్న శుక్రవారం నైటు నేను ఆ రాత్రి 9 గంటలకి ఈడీ గారిని ఓఎన్జీసీకి వెళ్ళి కలిసి ఇక్కడ జరిగిన సంఘటన గురించి, వారు కూడా ఇక్కడ ఆ జరిగిన ధర్నాలో ఓఎన్జీసీ ఆఫీసర్లు కూడా వచ్చి వాళ్ళు వీడియోలు ఫోటోలు అన్ని కూడా తీసుకుని వారికి మేము వెళ్ళి ముందుగానే వారు సబ్మిట్ చేసుకున్నారు. నేను కూడా ఫోటోస్తో చూస్తాగా, వీడియోస్తో చూస్తాగా ఎన్ని వేల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇటు గవర్నమెంట్కి కానీ మీకు కానీ ఇబ్బందులు ఇప్పుడు వరకు మేము కలగ చేయలేదు. రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడతారు. ఆ ఇబ్బందులు తెచ్చుకోకుండా మీరు ఇమీడియట్గా ఈ సమస్యని సార్ట్అవుట్ చేయమని చెప్పేసి మరొకసారి కోరడం జరిగింది. కోరిన తర్వాత వెంటనే ఆ రాత్రి 10 టైంకి మన ఫిషరీస్ మినిస్టర్కి, సెక్రటరీకి, సీఎం తోటి కూడా ఫోన్లో మాట్లాడించిన తర్వాత మీరు జీవో ఇష్యూ చేయలేని పరిస్థితి ఉంటే పాండిచేరి ప్రభుత్వం ద్వారాగా అనగా ఫిషరీస్ డైరెక్టర్ నుంచి మాకు ఒక లెటర్ని 5,462 పేర్ల కంటే ఇంకా పెరగవు అని చెప్పేసి ఒకటి, అలాగే ఇందులో కానీ తగ్గితే ఆ డబ్బుని తిరిగి కట్టేస్తాం, మీకు రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పేసి ఒకటి ఆ విధంగా ఇస్తే మేము ఫైల్ మూవ్ చేసి 3-4 రోజుల్లో ఇస్తామని చెప్పేసి ఫ్రైడే నైటు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మరలా శనివారం తెల్లవారుజామున నేను బయలుదేరి పాండిచేరికి 1 గంట కల్లా పాండిచేరి చేరుకోవడం జరిగింది. నేను సీఎం గారిని అలాగే మినిస్టర్ని, సీఎం గారి ఇంట్లోనే మినిస్టర్ని కూడా పిలిపించి మేము ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత శనివారం సాయంత్రం 5-5:30 గంటలకి ఫిషరీస్ సెక్రటరీని, మినిస్టర్ని, డైరెక్టర్ని అందరినీ కూడా పిలిచి సీఎం గారు ఆ లెటర్ని నా చేతుల మీదకి నాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ఇచ్చిన లెటర్ని ఈడీ గారికి అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గంగోలీకి వీళ్ళందరికీ కూడా పంపించున్నాం. నా ఫోన్ నుంచే పంపించున్నాం. మెయిల్ పాండిచేరి ప్రభుత్వం పంపించింది. ఒరిజినల్ లెటర్ని ఈ రోజు 9:45 ఓఎన్జీసీలో అధికారులకి, ఎందుకంటే ఈడీ గారు వాళ్ళ ఇక్కడ లేరు, ఈడీ గారు కానీ డైరెక్టర్ కానీ అలాగే పెట్రోలియం చైర్మన్ కానీ వాళ్ళు 4 రోజుల వరకు ఫ్రైడే వరకు ఇక్కడ రారనంటే ఈ లెటర్ తోటి ఇక్కడ ప్రాసెస్ చేసి ఈ ఫైల్ అక్కడ రప్పించుకుని ఫ్రైడే లోపు 15 నెలల డబ్బులకి 24 నెలలకు 27 నెలలకు ఒప్పుకుని
15 నెలల డబ్బుని ఇమీడియట్గా గతంలో ఇచ్చిన 23 కోట్ల చిల్లరని ఇప్పుడేమో 71 కోట్ల చిల్లరకో 94 కోట్ల రూపాయలని ఇమీడియట్గా ఈ ఫ్రైడే లోపు డబ్బు వేయడానికి ఓఎన్జీసీ వారు కూడా ఫోన్లో మన సీఎం తోటి అలాగే మినిస్టర్ తోటి ఫిషరీస్ సెక్రటరీ తోటి కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ 94 కోట్ల రూపాయలు కూడా వారి రైటింగ్ తోటే ఇప్పుడు 71 ముందిచ్చినేమో 23 చిల్లరతో ఈ విధంగా చేస్తే ఈ విషయాల్ని ఈ లెటర్ పట్టుకెళ్లే ముందు యానంలో ఉన్న వివిధ గ్రామాలు అలాగే అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ప్రతినిధులతో మరి 15 నెలలకి మనం ఈ విధంగా ఒప్పుకుని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకుని మిగతా దాన్ని డబ్బు అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం యూసీ ఇచ్చిన తర్వాత ఈ మిగిలిన 9 నెలల్లో డబ్బులు అలాగే ఫర్దర్ గా ఇంకొక 3 నెలల్లో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ది కూడా ఇవ్వాలి కాబట్టి ఆ రెండు కలిపి 12 నెలల డబ్బుల్ని ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ తీసుకునే విధంగా నేను అందరికీ చెప్తే అందరూ కూడా యునానిమస్ గా ఆ విధంగా చేద్దాం అని చెప్పి చెప్పున్నారు. ఇది కానీ అనుకున్నట్టు కానీ ఏదన్నా ఇంకా లాగేలా ఉంటే అందరూ కలిసి శుక్రవారం మరొక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి యానంలో ఉండే అగ్నికుల క్షత్రియులకి అలాగే వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా చాలా ప్రేమతో మీరు ఈ మధ్య కాలంలో అనేకమైన యాజిటేషన్లకి వాటికి కూడా చేస్తున్నారు. మీరు ఈ విషయం సంఘం అంతా కూడా ఏకతాటి మీద ఉండి ఇది ఎలా సాధించుకోవాలన్న దాని మీద నిర్ణయం తీసుకున్నారు. మీరు అనవసరంగా లేని ప్రపోజల్తో వేరే ప్రపోజల్తో 23 కోట్లు ఇవ్వండి అది ఇవ్వండి అని కాకుండా 94 కోట్ల రూపాయలతో మనం ఈ ఎలక్షన్ డేట్ ముందుగానే ఈ డబ్బుని డిపాజిట్ అయ్యి అకౌంట్లో డిపాజిట్ అవుతుంది అన్న విషయాన్ని మీ ద్వారాగా అందరికి కూడా తెలియజేస్తున్నారు. మత్స్యకారుల నష్టపరిహారం పుదుచ్చేరి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలంటూ ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు పుదుచ్చేరి ప్రభుత్వం ఇచ్చిన ఒరిజినల్ లెటర్ను కాకినాడ ఓఎన్జీసీ ప్రతినిధులకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అందజేశారు. కాకినాడ ఓఎన్జీసీ కార్యాలయంలో వెళ్లిన మల్లాడి ఓఎన్జీసీ హెచ్ఆర్ సునీల్ కుమార్, ప్రాజెక్ట్ మేనేజర్ గంగోలీలతో సమావేశమయ్యారు. ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నాష్ కుమార్ సూచనల మేరకు వారు కోరిన విధంగా పుదుచ్చేరి ప్రభుత్వం నుండి లెటర్ ఇవ్వటం జరిగిందని, దీనికి సంబంధించి పరిహార ప్రభుత్వ ఖాతాలు జమ చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలని చమురు సంస్థ అధికారులను మల్లాడి కోరటం జరిగింది. ఇది సీఎం సంతకం పెట్టినా ఎవరి సంతకం పెట్టినా ఇవన్నీ నా దగ్గర లాస్ట్ 37 పాండిచేరి గవర్నమెంట్ లో ఎక్కడన్నా ఫైల్ మిస్ అయితే నన్ను అడుగుతారు. నేను స్థానికులు కే చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానికంగా ఉన్న లబ్ధిదారులు ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్రేం మండలం చొల్లంగి గ్రామంలో స్థానికులు కే చొల్లంగి భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానికంగా ఉన్న లబ్ధిదారులు ర్యాలీ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా స్థానికంగా ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. నలభై 47 సర్వే నెంబరు ఎప్పటి నుంచో ఇది ఇళ్ల స్థలాల కోసం పలుమార్లు మేము ప్రయత్నం చేసాం. సెంట్రల్ గవర్నమెంట్ది సాల్ట్ది అని చెప్పేసి ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు అడిగినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే కూర్చున్నారు. ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది ఈ భూమి. మనకి సొల్లింగులో ఉన్నటువంటి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులందరినీ తీసుకెళ్లి జీయావరం పట్టోల గ్రామాల్లో పెట్టారు. అవేమో నివాస గృహాలకి అనుకూలమైన ప్లేస్ అయితే కాదు అది. ఎందుకంటే ఫారెస్ట్కి ఆనుకుని ఉన్నాయి. అవి బఫర్ జోన్లో కట్టుకోవాలి. ఇల్లు కట్టుకుంటే అవన్నీ దోమలు ఎక్కడే దోమలు రా అంటే మరీ దారుణంగా తీసుకెళ్ళి అడవిలో పెట్టారు వాళ్ళు. కాబట్టి మా సొల్లింగ నుంచి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కాపరాలు చేయకుండా వాళ్ళు ఇచ్చిన భూములు ఏమన్నా ఉంటే వాళ్ళు అమ్ముకుని రావాల్సిన పరిస్థితి తప్ప ఇల్లు కట్టే పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి గూడు నీడ అనే పథకంలో ఇల్లుని కంపల్సరీ కట్టుకోవాలి, కట్టి ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పెట్టిన పథకాలు ఇవి. అటువంటి పథకాలను నిర్వీర్యం చేస్తూ ఎక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఎక్కడ, ఎక్కడోళ్ళు అక్కడ పెట్టడం వల్ల కేవలం వాళ్ళు అమ్ముకోవడానికి పనిచేస్తాయి తప్ప ఎట్టి బస్సులో నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవడానికి అయితే ఇల్లు సైట్లు పనిచేయవు. మేము ఇదే విషయమై సొల్లింగ గ్రామంలో ఉన్నటువంటి 4 ఎకరాల 24 సెంట్లలో మా సొల్లింగ లబ్ధిదారులందరూ కూడా పట్టాలు ఇవ్వమని చెప్పేసి ఈ వేళకి 5 రోజుల నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. కంపల్సరీ నిరసన కార్యక్రమం టెంట్ వేసాం. అధికారులకు ఆల్రెడీ వినతిపత్రాలు ఇచ్చాం. కానీ ఈ వేళకి కూడా అధికార పార్టీ నాయకులు కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ
ప్రజల్ని ఈ టెంటను సందర్శించడం కానీ ప్రజలు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని కానీ ఈవేళ కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. చూస్తాం రేపు కూడా ఏ నిర్ణయం వస్తుందో చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో స్పందించకపోతే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రధాన అనుచరుడు పప్పుల వెంకన్న మసేన్ అలియాస్ రేవు శ్రీను నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో జరుగుతున్న టీడీపీ రా కదల్రా కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో 100 కార్లలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు విలేకరులకు తెలియజేశారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి దాదాపు 500 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే రామచంద్రపురం నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలియజేశారు. మీరు ముందుండి చెప్పాలి లేకపోతే డైరెక్షన్ దగ్గర ఉన్నాం. అందరూ రెడీ వదిలేయ్ వదిలేయ్. $500 కూడా ఇంత నిత్య కళ్యాణం పంచతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సోమవారం ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ప్రారంభించారు. ప్రతిరోజు నిత్య కళ్యాణానికి విచ్చేసే భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు ఉంటుంది. ఇప్పటి వరకు నిలబడి భక్తులు అన్నప్రసాదం స్వీకరించేందుకు ఇబ్బందులు పడేవారు. 2009వ సంవత్సరంలో స్థానిక శ్రీ వీరేశ్వర సూర్యబలిజవారు స్థలాన్ని ఇచ్చారు. అప్పటి నుండి నిత్యాన్నదాన భవనం లేక భక్తులు ఇబ్బందులు గమనించి చైర్మన్ పెన్మత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ చొరవతో కాలే వంశీయులు దాతృత్వంతో అందించిన స్థలంలో సుమారు 55 లక్షల రూపాయలతో వ్యయంతో శ్రీ వీరేశ్వర సూర్యబలిజ నిత్యాన్నదాన భవనం నిర్మించారు. స్టెయిన్లెస్ స్టీల్ తోటి తయారు చేసినటువంటి సుమారు 9 లక్షల విలువ గల టేబుల్స్ పై 4 భక్తులు విశాలంగా కూర్చుని అరటాకులో అన్నప్రసాదం తీసుకునేలా ఏర్పాటు చేశారు. కాలవారి కుటుంబీకులకు శాసనసభ్యులు దుశ్శాల్వా, పూలమాల, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. సదరు శ్రీ వీరేశ్వర సూర్యబలిజ నిత్యాన్నదాన భవనంలో భాగంగా సుమారు 6 లక్షల రూపాయలు ఖమ్మం వాస్తవ్యులు శ్రీ కొల్లి రాజేష్ మరియు అనాథవరం వాస్తవ్యులు నూకల సూర్యనారాయణ వారు 3 లక్షల అన్నప్రసాదం స్టీమ్ను, వంటగది స్టోర్ గదులకు 4 లక్షల రూపాయలు, మాచిరాజు పావని, లక్ష్మీకాంతం జ్ఞాపకార్థం విరాళంగా వచ్చాయి.
ఈ సందర్భంగా భవన నిర్మాణానికి ఆర్థికంగా సహకరించిన దాతలను అభినందించారు. కార్యనిర్వహణాధికారి దంపతులు వాస్తు పూజ, సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారు. తొలుత శాసనసభ్యుల వారికి ఆలయ చైర్మన్, కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక దర్శనం అందించారు. అది వాడుకుంటే సార్ ఇలా చూడండి సార్. సార్ ఇలా చూడండి సార్. ఓకే సార్. రాజద్వారే రాజముఖే గణపదా మా ఊళ్ళో సేవ చేసిన తిరుమల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు శ్రీ వీరేశ్వర సూర్య బలిదాని అన్నదాన భవనం మరి ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మరి అందరూ కూడా ఇది కళ్యాణ మండపం కట్టడానికి స్థలదాతలతో పాటు గ్రామస్తులు, అదేవిధంగా ప్రత్యేకించి మన ఈవో గారు శ్రద్ధతోటి చక్కటి కార్యక్రమాలు మేము ఇద్దరు కాంబినేషన్లో ప్రారంభించినప్పటి నుంచి గోశాల దగ్గర నుంచి అభిషేక మండపం, నిత్య కళ్యాణ మండపం, అన్నదానం, మరి మా కాంబినేషన్లో ఇది అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మా 4 ఏళ్ళలో కూడా మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి అవకాశం మాకు భగవంతుడు కల్పించాడు. అదేవిధంగా ప్రజల సహకారం కూడా మాకు కలిసి రావటం, ఇంత చక్కగా ఈవో గారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేసినందుకు బ్రాహ్మణ సహకారం, గ్రామస్తులతో అందరి సహకారంతో పూర్తి చేయడం జరిగింది. ఓం నమస్తే. జిల్లా ఐపోలవరం మండలం మురమల గ్రామంలో వేంచేసిన నిత్య కళ్యాణం పచ్చదోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు
ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న స్థలాన్ని, అంటే గతంలో 2009లో స్థలాన్ని ఇచ్చారు దాతలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్థలంలో నిత్య అన్నదాన భవనం నిర్మాణం జరగకపోవడం అని జరిగింది. ఇది కొంత గ్రామస్తుల చొరవ, అలాగే దాతల సహాయ సహకారాలు, ముఖ్యంగా మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారి యొక్క నైపుణ్యం వల్ల ఈ యొక్క నిత్య అన్నదాన భవనాన్ని శ్రీ వీరేశ్వర సూర్యబలిజ నిత్య అన్నదాన భవన నిర్మాణము టెండర్స్ ప్రక్రియ ద్వారా, అంటే సుమారు 55 లక్షల రూపాయల నిధులు వెచ్చించి స్వామివారి దేవస్థాన నిధులు, ఏ ఒక్క డోనర్తో సంబంధం లేకుండా 55 లక్షల రూపాయల నిధులతో, దేవస్థాన నిధులతోటి ఈరోజు పూర్తిగా ఇచ్చి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పొన్నాటి సతీష్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపింది. ఈ రోజు నుండి ప్రతిరోజు రాత్రిపూట వచ్చే కళ్యాణానికి వచ్చే ప్రతి భక్తుడికి ఈ దేవస్థానంలో, ఈ అన్నదాన మండపంలో, ఈ నిత్య అన్నదాన మండపంలో అరిటాకేసి, టేబుల్ మీద అరిటాకేసి అన్నదానం వడ్డన చేసి అన్నప్రసాదం చేయగలమని మేము మనస్ఫూర్తిగా తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము. అందరికీ స్వామివారి దివ్య ఆశీస్సులు. ఐపోలవరం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా జె భానుప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన రాజేష్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో నూతన ఎస్ఐగా భానుప్రసాద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పాత ఇంజనం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భానుప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఐపోలవరం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా జె భానుప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన రాజేష్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో నూతన ఎస్ఐగా భానుప్రసాద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పాత ఇంజనం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భానుప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం గ్రామంలో జేహోబీసీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బీసీలకు గుర్తింపు లభించిందంటే తెలుగుదేశం పార్టీ అన్నా నందమూరి తారక రామారావు హయాంలోనే అని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీలు అనేక విధాలుగా నష్టపోయారని, బీసీలను ఉపకులాలుగా విభజించి వారికి రావాల్సిన రిజర్వేషన్లు కుదించి బీసీల రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వల్ల అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, జగన్ చెప్పేదొకటి చేసేదొకటని అన్నారు. జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ముమ్మిడివరం అసెంబ్లీ టికెట్ ఎవరికి కేటాయించినా అధిష్టానం ఆదేశాల మేరకు కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు. ఈ సందర్భంగా ఐపోలవరం మండలంలోని పలు గ్రామాల నుండి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ జేహోబీసీ కార్యక్రమం జరిపించాల్సి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈరోజు మనం ఐపోలవరం మండలం ఏర్పాటు చేసుకున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ పట్టు నా ఎస్టీలు నా బీసీలని మరి మనల్ని ముద్దెట్టుకుంటూ మన నెత్తి మీద చేసి నిమురుతూ అధికారంలో వచ్చిన ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలకి మరి మన రిజర్వేషన్ శాతాన్ని 10% కుదించి సుమారు మనం ఈవేళ 16,800 మంది రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దీన్ని మీరు అందరూ బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బీసీల యొక్క మరి ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత బీసీలు చేసింది ఏమీ లేదు. అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక వేల మందికి మరి మనం సబ్సిడీ ద్వారా చూడండి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ బాలయోగి, జోహార్ బాలయోగి. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీ, జోహార్ బీసీ. వందనాలు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు సుధాకర్ గారు. జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. మన బీసీ నాయకులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సుధాకర్ గారికి మరి పుట్టినరోజు వేడుకలో భాగంగా మన ప్రీతం నాయకులు బాలకృష్ణ గారు, విజయబాబు గారు, సాయి గారు అందరూ కూడా కేక్ తింటున్నారు. ఓబీసీ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీల మీద అణచివేత అంతా కూడా ప్రజల రూట్ లెవెల్ వరకు, గ్రామాల లెవెల్ వరకు కూడా ఈ సభల ద్వారా తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి మండలంలో కూడా ఇక్కడ సభలు పెట్టుకుంటున్నాం.
మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి మన రామారావు గారు 1983లో పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ జనాభా ఉన్న బీసీలకి ఆ రోజు రిజర్వేషన్ కల్పించి మరి గొప్ప నాయకుల్ని తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు యనమల రామకృష్ణ గారు కానీ, మరి అయ్యన్న పాత్రుడు గారు కానీ, మరి అచ్చెన్నాయుడు గారు కానీ, ఎర్రనాయుడు గారు కానీ ఎంతో మహోన్నతమైన వ్యక్తుల్ని మరి అగ్రస్థానంలో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ, తయారు చేసిన తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో బీసీల అణచివేత ధ్యేయం సుమారు 74 మంది బీసీ సోదరుల్ని పొట్టన పెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. వేలాది మంది మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. మొన్న నాయకులనే కేసులు పెట్టారు. అయ్యన్న పాత్రుడు గారు కానీ, మరి అచ్చెన్నాయుడు గారు కానీ, మరి కొల్లు రవీంద్ర గారు కానీ, మరి అనేక మంది మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి. మరి మనం ఆ రోజు మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాన్ని 20% నుంచి 34% చేసి ఎంతో మందికి పదవులు ఇస్తే ఇతను 10% తగ్గించి సుమారు 16,800 మందికి రాజ్యాంగబద్ధంగా వచ్చే స్థానిక సంస్థల్లో పదవులు కూడా గండుకొట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదే కాకుండా మన బీసీ సప్లైన్ ద్వారా, బీసీ కార్పొరేషన్ ద్వారా, ఆదరణ ద్వారా కూడా చేతి వృత్తులు చేసుకునే బీసీలందరికీ కూడా అన్ని రకాలుగా లోన్స్ ఇచ్చి ఆదుకునే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ సుమారు 75,000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో దారి మళ్లించి బీసీలకి పెద్ద గండి కొట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు రూట్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి మాట్లాడితే నా బీసీ ఉన్నాం, మీరు కూడా అలాగే స్నేహభావంతో ఉండాలి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఎవరికైనా రావచ్చు టికెట్, రావచ్చు, ఆయన రావచ్చు, ఎవరికి వచ్చినాయి ఇక్కడ పార్టీ గెలవాలి. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రతి చోట కూడా గెలవాలి. ఇక్కడ ఎంపీ టికెట్ మన హరీష్ గారికి ఇవ్వచ్చు, లేదా ఇంకోళ్ళకి ఇవ్వచ్చు. అంటే హరీష్ గారికి ఇస్తారని అంటున్నారు, లేదా ఇంకోళ్ళకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మన పార్టీ తరఫున ఎవరు ఎక్కడ పోటీ చేసినా కూడా గెలిచి తీరాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని తరిమితనం కొట్టాలి. కొడితేనే మనం ముఖ్యంగా డబ్బులున్న వాళ్ళకి పర్వాలేదు, మన బీసీలు, బడుగు బలహీన వర్గాలకి చాలా కష్టమైన రోజులు. ఇలాంటి మరి తెచ్చుకుంటే కానీ సాయంత్రం గడవని రోజు. ఇలా మత్స్యకారు సోదరులు ఏటకెళ్తే కానీ వచ్చే పరిస్థితి లేదు. ఏదో బాబు సొమ్ము ఇచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ శాసనసభ్యుడు ఆయిల్ కంపెనీలు ఇచ్చే డబ్బులు జేఎస్పీసీ ఇప్పుడు ఓఎన్జీసీ తీసుకుంది. అది ఎప్పుడో 2014లో ఎప్పుడో అప్పుడు మల్లాడి కృష్ణారావు గారు ఆధ్వర్యంలో అప్పుడు సుబ్బరాజు గారు కూడా ఇప్పుడు ఉన్నట్టున్నారు. ఇవన్నీ కలిపప్పుడు నియమించింది ధర్మిలో అది ఏట నిషేధం టైంలో వాళ్ళ ఆటంకాలు కలుగుతున్నాయి కనుక, వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుంది కనుక దానికి సంబంధించి ఇచ్చే పారితోషికం తప్ప ఎవడ బాబు సొమ్ము ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్ము ఇవ్వట్లేదు. ఇక్కడ మరి పొన్నాడు సతీష్ గారు సొమ్ము ఇవ్వట్లేదు. మత్స్యకారు సోదరులు పూర్తిగా అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఉన్నప్పటికీ కూడా ఆ సొమ్ము మీది, ఆ హక్కు మీది, ఖచ్చితంగా మీకు వస్తుంది. అలాగే మరి ప్రతి ఒక్క మరి కమ్యూనిటీకి కూడా ఇక్కడ ముమ్మడి వరలో న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా. మాస్టారు సత్యనారాయణ మాస్టారు గతంలో స్కూల్ టీచర్గా పనిచేశారు. పోస్ట్ సీనియర్ నాయకులు రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన వాయిస్ ఇస్తూ ఉంటారు, మనందరూ కూడా మాస్టర్కి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలు పరిష్కరించేయమని జిల్లా డియూ ఆఫీసు వద్ద ధర్నాలు పిలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మడివరం డియూ ఆఫీసు వద్ద పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు తరలి వచ్చారు. నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మధ్యాహ్న భోజన కార్మికులకు హామీ ఇచ్చారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల 3 నెలల 2 నెలల మాత్రం టైం ఇచ్చారు. వచ్చిన వెంటనే ముందు మీకు 10,000 రూపాయలు జీతం చేస్తానని చాలా హామీ ఇచ్చారు. కానీ ఆయన మొత్తం పదవీ కాలం పూర్తి అవుతుంది కానీ ఈ రోజుకి ఆ హామీని అమలు చేయలేదు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి న్యాయమండ డిమాండ్ మీద పరిష్కారం చేయాలి, స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇచ్చిన తర్వాత ఆయన ఎన్నికలకు వెళ్ళాలని మీ సీఐడిగా మనం డిమాండ్ చేస్తాం. అదే కాదు, ఈరోజు వాళ్ళందరూ కూడా రోజుకు 100 రూపాయలకి ఏ విధంగా బతుకుతారనే కుటుంబాన్ని ప్రభుత్వాన్ని ఆలోచించమని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
యానాం విష్ణాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ను ప్రారంభించిన యానాం ఎస్పీ రఘునాయకం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వినియోగదారులకి మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలని సూచన. మత్స్యకారుల నష్టపరిహారం పుదుచ్చేరి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలంటూ ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు పుదుచ్చేరి ప్రభుత్వం ఇచ్చిన ఒరిజినల్ లెటర్ను కాకినాడ ఓఎన్జీసీ ప్రతినిధులకు అందించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.